నేరాన్ని శిక్షించాలి కానీ నేరస్తులు శిక్షించడం కాదు అన్నటువంటి విధానంతో ఉంటుంది న్యాయ వ్యవస్థ. కానీ ఇక్కడే అసలైనటువంటి కీలకమైనటువంటి పాయింట్ ఉంటుంది. మంచికి తోడుండాలా, చెడుని ఎక్కడికక్కడ న్యాయ వ్యవస్థ కంట్రోల్ చేయకపోతే ప్రమాదం. తీవ్రవాదం విషయంలో మొహమాటానికి పనికిరాదు, తీవ్రవాదం విషయంలో వాళ్ళు మారతారనుకోవడం అమాయకత్వం. ఒక కేసు చూడండి, సాదియా అమ్మాయికి సంబంధించి. సాదియా అనేటటువంటి ఈ అమ్మాయి 2015 సంవత్సరంలో అరెస్ట్ అయింది. ఐఎస్ఐఎస్తో లింక్స్ ఉన్నాయని ఏటీఎస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు అరెస్ట్ చేస్తే అప్పుడు ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టమన్నారు, వదిలిపెట్టారు. తర్వాత మళ్ళీ 2018 సంవత్సరంలో ఇదే అమ్మాయి శ్రీనగర్లో ఉగ్రవాదం చేస్తూ పట్టుబడింది, మళ్ళీ విడిచిపెట్టించారు. తర్వాత ఇప్పుడు తాజాగా మళ్ళీ దొరికింది ఐఎస్ఐఎస్ తరపున లింక్స్ ఉన్నటువంటి ఈ అమ్మాయికి ఇప్పుడు 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. మొక్కై వంగ అనేది మానవ వంగున అని అట్లాంటి క్యారెక్టర్లు, తీవ్రవాదం, ఒక దేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళని మార్చాలనుకోవడం భ్రమ.